వికారాబాద్ జిల్లా అనంతగిరి గడ్డ నుంచి ధరణి పోర్టల్పై దండయాత్ర మొదలైందని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకునేందుకే ధరణి తెచ్చారని ఆరోపించారు. వికారాబాద్లో ఆయన ధరణి పోర్టల్ సమస్యలపై నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలు దోచుకున్నాడని ఆరోపించారు. త్వరలో ముందస్తు ప్రకటన లేకుండా కలెక్టరేట్లు ముట్టడిస్తామని వెల్లడించారు. ఎకరాకు 10,000 ఇస్తున్నాడు కదా సంవత్సరానికి. ఏ సబ్సిడీ ఉన్నాయి? పంట నష్ట పరిహారం అయితే లేదు. పెస్టిసైడ్స్ డిఏపీకి యూరియాకి ఎంతున్నాయి? 616 అయినా. మీకు ప్యాడీ 35,000 ఖర్చు అయితే 40,000 రూపాయలు వస్తే 5,000 కోసం 6 నెలలు కష్టపడేటోడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నారా? వాడే రైతు. ఆ రైతును మోసం చేసే ప్రభుత్వాలు నేను అంటున్నా. బీజేపీ అంటే వాళ్ళ కార్లకు కానీ లేకుంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ మనం డిస్టర్బ్ చేయకుండా ఈ ధరణి సమస్యల మీద దీక్ష పెట్టుకున్నాం కాబట్టి మనము సామరస్యంగా ఈ దీక్ష జరుపుకుందాం. ఎవరన్నా అట్లాంటి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు. అది ఈ దీక్షకు విరుద్ధము. మేము కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం. మంత్రులకు ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని. ఎకరాకు 5,000 రూపాయలు ఇస్తున్నాడు కదా. ఎకరాకు 10,000 ఇస్తున్నాడు కదా సంవత్సరానికి. ఏ సబ్సిడీ ఉన్నాయి? పంట నష్ట పరిహారం అయితే లేదు. పెస్టిసైడ్స్ డిఏపీకి యూరియాకి ఎంతున్నాయి? 616 అయినా. మీకు ప్యాడీ 35,000 ఖర్చు అయితే 40,000 రూపాయలు వస్తే 5,000 కోసం 6 నెలలు కష్టపడేటోడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నారా? వాడే రైతు. ఆ రైతును మోసం చేసే ప్రభుత్వాలు నేను అంటున్నా. బీజేపీ అంటే వాళ్ళ కార్లకు కానీ